రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చింతమనేని ఘటన, సాయి కృష్ణ దృశ్యం వంటి సంఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నియంతృత్వ ధోరణులను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో కూడా ఏ రకమైనటువంటి గర్జన చేశారో కూడా మనం చూసాం. ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వదిలేశారు. ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఎగరగొట్టేసి, ఇస్తున్నటువంటి కూడా అన్ని తీసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం అంతా కూడా గమనించాం. పోనీ కొన్ని ముఖ్యమైన విషయాలలో అన్న మంచిగా వివరిస్తారా అని చూస్తే వాళ్ళు ఏ విషయంలో కూడా వివరించకపోగా, ముఖ్యంగా శాంతి భద్రతల విషయాలలో చాలా కఠినంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉండాల్సినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దిగజారిపోయి రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించినటువంటి వెన్నుపోటు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఒక రాజ్యాంగేతర వ్యక్తుల్లాగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థని, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తూ అమాయకుల పైన విరుచుకుపడుతున్నారు. ఎవ్వరికి కూడా చట్టం పైన గౌరవం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ చేతిలోకి తీసుకొని వీళ్ళు ఏం చెప్తే శాసించే విధంగా పోలీసు అధికారులకు ఆదేశిస్తున్నారు. గతంలో పోలీసులు ఎవరైనా కూడా గౌరవించేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తూ ఎస్ఐల దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, సిఐ నుంచి డిఎస్పీలు, ఎస్పీల వరకు కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి భాష వాడుతూ వాళ్ళని ఏకవచనంతో పిలుస్తూ ఆదేశాలు జారీ చేస్తూ హుకుములు జారీ చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్ళు, చట్టాన్ని బాధ్యతగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా వాళ్ళు కూడా తొత్తులుగా మారిపోయి కొంతమంది పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో విఫలం కావడానికి కారకులు ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మాటలు వింటున్నటువంటి పోలీసులు. దొంగ కేసులు బనాయించడం, ప్రశ్నించిన వాళ్ళని వేధించడం, ఇది వీళ్ళు చేస్తున్నట్టు పనులు. రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి దిగజారిపోయినాక ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మీరు ఏమైనా చేసుకోండి, మాకు నెలల ఈ కమిషన్లు వస్తే చాలన్నటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇసుక నుంచి, మట్టి నుంచి, ఆఖరికి ఈ దొంగ కల్తీ మద్యం నుంచి భూముల దగ్గర వరకు అన్ని విషయాలలో జోక్యాలు చేసుకుని అమాయకులను వేధిస్తూ హక్కులున్న వాళ్ళ హక్కులను హరింపజేస్తూ రికార్డ్స్ కూడా ట్యాంపరింగ్ చేసి అధికారులతో లాలుచిపడి కొంతమంది రెవెన్యూ అధికారులతో వేధిస్తూ, లేకపోతే కేసులు పెడతామని మళ్ళీ పోలీసులు దానికి వాడుకుంటూ ఈ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక సామాన్య మానవుడికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారే ఇట్లా ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒక ఏజెంట్లుగా మారిపోయి వ్యవహరిస్తుంటే, వాళ్ళు చెప్పినట్టే చేయాలన్నటువంటి ఆదేశాలు తీసుకొని వాళ్ళు చెప్పినవి పాటిస్తూ చేస్తుంటే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్లాలి, ఎవరిని న్యాయం చేయమని అర్చించాలి. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీపాల ఘటనపై ఇప్పటి వరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 16 కుటుంబాలతో కనీస పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా అని అడుగుతా ఉన్నా, ఓదార్చేరా అని అడుగుతా ఉన్నా, పరామర్శించారా అని అడుగుతా ఉన్నా. అది రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, ఆఖరికి హెల్త్ మినిస్టర్ కూడా ఎప్పుడూ కూడా కనీసం బాధితుల్ని చూడటం గాని, బాధిత కుటుంబాలను కలవడం గాని జరగలేదు. అదేవిధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి వచ్చారు. మరి ఇంత ఘటన జరిగినప్పుడు మీకు బాధ్యత లేదండి? యాక్టింగ్ సీఎం నారా లోకేష్ కూడా ఇప్పుడు కూడా దీని గురించి ప్రస్తావన కూడా తీసుకుని రాని సందర్భాలు. ఇవాళ ఇంత పరిస్థితులు జరిగిన తర్వాత ఇవాళ బతికున్న వాళ్ళు ఘటన చూస్తే కేవలం ముగ్గురు ఇవాళ
ఏదైతే హాస్పిటల్లో పాప రుహానియా పాప వీళ్ళ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి 4 నెలలు వయసు ఉన్నప్పుడు 5 నెలలు వయసు ఉన్నప్పుడు ఆ పాపని రెయిన్బో హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా ఆయన వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు చెప్పిన పెద్ద పెద్ద డైలాగులు ఏంటంటే, భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా అవసరమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేము తీసుకెళ్లి ఎయిర్ లిఫ్ట్ చేయించి మరి వైద్యం చేయిస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. ఇవాళ ఆ పాపని డిశ్చార్జ్ చేసేసేయండి అని ఇమీడియట్ గా కలెక్టర్ గారు హుకుం జారీ చేశారు. దాని తర్వాత ఈ బాధితులు నా దగ్గరకు వస్తే మాకు అన్యాయం జరుగుతుందని వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా మీరేం చెప్పారు ఆ రోజు చెప్పిన మాటలు, పూర్తి స్థాయిగా కోలుకున్న తర్వాత గాని డిశ్చార్జ్ చేయము, మొత్తం పూర్తి బాధ్యత మాదే అని ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం. వీళ్ళు ఏంటంటే రెక్కాడితే గాని డొక్కాడదు. ఒక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నెలకి 20-25 రూపాయలు సంపాదించుకుంటారు. హాస్పిటల్ ఖర్చులు ఈ పాటికి గతంలో వేరే హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. సుమారుగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పటిదాకా గవర్నమెంట్ రియంబర్స్ చేసిందండి? ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్కనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అంత పెద్ద ఘటన జరిగింది, రాజమండ్రిలోనేమో పాలు తాగి 16 మంది చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం యొక్క ఇంత నిర్లక్ష్యం ఏంటి అని అడుగుతా ఉన్నా. అసలు మీకు బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణాతి దారుణంగా ఘటనలు జరుగుతూ, ఇంకో పక్కనేమో కాకినాడలో గతంలో వేట్లపాలెం దగ్గర మందుగుండు సామాన్లు పేలిపోయి 20 మంది చనిపోయారు. అసలు ఇన్ని ఘటనలు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. అసలు ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉన్నారు. దాని తర్వాత మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏది? అసలు పాలు తాగి ఆ పాలల్లో ఏం కలిసింది ఇప్పుడు దాకా తేల్చలేదు. దానికంటూ ఒక గవర్నమెంట్ దగ్గర ఒక యంత్రాంగం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అసలు పాలల్లో ఏం కలిసింది అనేది ఇప్పుడు దాకా అధికారికంగా నివేదిక ప్రభుత్వం ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. అంటే మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అండి? రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వ్యవసాయం రైతు సంక్షేమ విభాగం ఇన్ఛార్జ్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎరువుల పంపిణీని యాప్తో ముడిపెట్టడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని, ఇది రైతులకు మేలు చేయడం కంటే నష్టమే కలిగిస్తోందన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే రైతు సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సో భూమిని సాగు చేసే వాళ్లే ఎరువు కట్టని కొంటారు. అది కాంప్లెక్స్ ఎరువు కావచ్చు, యూరియా కావచ్చు, ఏదైనా సరే. రసాయనిక ఎరువుని తీసుకెళ్లి పప్పులు వండుకోవడానికి పనికిరాదు, లేకపోతే ఏదైనా హార్లిక్స్ లా కలుపుకుని తాగడానికి పనికొచ్చే వస్తువు కాదు. రసాయనిక ఎరువు కేవలం వ్యవసాయానికి, భూమి మీద వేయటానికి మాత్రమే ఉపయోగించే ఎరువు. సో గత సంవత్సరం యూరియా షార్టేజ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర 267 రూపాయలకి యూరియా దొరకలేదు. 400, 500, 600 పెడితే దొరికింది. సో రాష్ట్రంలో ఎరువులు దొరకకుండా, యూరియా దొరకకుండా ఆగిపోయిన రైతు అనేవాళ్ళు లేరు. కానీ బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు. దాన్ని చూపించి ఏదో ఈ సంవత్సరం బ్లాక్ మార్కెట్ ని అరికడతాం అన్నట్టుగా పెట్టి ఒక యాప్ని, ఎరువు కొనుక్కోవడానికి ఒక యాప్ని తీసుకొచ్చారు. అంటే వెళ్ళి ఆ యాప్ ద్వారాగా, యాప్లో లోడ్ అయిపోయి ఆ యాప్ ద్వారాగా నా ఆధారు దానికి అనుసంధానం చేస్తే నా భూమి ఎంత ఉందో దాంట్లో చూపిస్తే దాంట్లో ఎన్ని కేజీలు డిఏపి కావాలి, లేకపోతే ఎన్ని కేజీలు యూరియా కావాలి అది చూపిస్తుందంట. దాని ప్రకారం ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు ఇస్తారంట. మనం ఎప్పటి నుంచో ఒక సామెత చెప్తాం, బిఏ రోమన్ ఇన్ రోమ్. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి మనుషులు ఉండాలి. అరే ఇక్కడున్న కౌలు చేసే రైతులు ఇవాళ మాగాణి వ్యవసాయంలో తీసుకుంటే 100కి 90% మందికి రైతులు కౌలు రైతులు. సో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా ఏ పంటలో తీసుకున్నా సరే 75 నుంచి 80% మంది కౌలు రైతులు. ఈ భూమి కలిగిన ఓనర్ అమెరికాలో ఉన్నాడు, లేకపోతే బ్రిటన్లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, లేకపోతే ఢిల్లీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు. భూములు వాళ్ళ కింద ఉన్నాయి. ఇప్పుడు భూమిని సాగు చేసే రైతుకి ఇవాళ నారుమడి పోశాడు. ఎప్పుడు కూడా వ్యవసాయం అదును పొదును. సో వర్షం కురిసిన రోజున అదునుకి విత్తనం చల్లాలి, అట్లాగే ఆ పొదును ఉన్న టైంలో ఎరువేసుకోవాలి. ఇవాళ
ఇవాళ ఎరువేయాల్సింది అతను దీన్ని బచ్చుకుని అసలు ఎక్కడ కూడా కౌలుదారీ కార్డులు ఎంతమంది కౌలుదారులు ఉంటే ఎంతమందికి మనం కౌలుదారీ కార్డులు ఇవ్వగలిగాం. ఇప్పుడు దాకా కూడా కౌలుదారీ చట్టాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కౌలుదారీ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసి 11 నెలలకే కౌలుదారీ అది లైసెన్స్ కింద సాగు కింద సర్టిఫికేట్ ఇచ్చి నో రెన్యువల్ నో ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ గా రద్దయిపోయేటట్టుగా భూమి కలిగిన యజమానికి కూడా యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా ఆలోచన తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ఆరోపించారు. పరుచూరి నియోజకవర్గంలోని ఈదుమూడి గ్రామంలో యాదవ యువకులపై జరిగిన దాడి అమానుషమని, బాధితులపైనే పోలీసులు ఎదురు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. అలాగే ఏలూరులో న్యాయవాది ఈట్పుగంటి శ్రీనివాస్ ఇంటిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జేసీబీతో దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ 2 ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈదుమూడి గ్రామంలో అనిల్, మధు అనే ఒక ఇద్దరు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులపై దాడి విషయంలోకి వెళ్తే సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఈరోజు పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయి. పరుచూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెం గ్రామానికి చెందిన అనిల్, మధు ఈదుమూడి గ్రామానికి గొర్రెలను తీసుకుని వెళ్తే ఒక ఖాళీ పంటలేని భూముల్లో ఏదో గొర్రెలు అలా వెళ్ళాయని చెప్పి మరి వాళ్ళని పట్టుకుని కొడితే మరి వాళ్ళు ఇది 7వ తారీఖున జరిగితే వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఇలా అయితే ఎలా, మన కులాన్ని తిడుతున్నారు, మన ఇంట్లో ఆడవారిని తిడుతున్నారు, మనల్ని తిడుతున్నారు అనే ఒక బాధపడి ధైర్యం తెచ్చుకుని 10వ తారీఖున వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడితే, కేసు పెట్టడం కంటే ముందు పెద్దల దగ్గరికి వెళ్తే పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసులోకి లాగి కొడితే, మళ్ళీ 2వసారి కొడితే మరి వారికి షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం ఇలా జరిగింది. అసలు ఎంత ఘోరం ఇది. అలానే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుని మళ్ళీ అదే రోజు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద కేసు పెడితే మరి అనిల్, మధు మీద కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు. అంటే 7వ తారీఖున దెబ్బలు తిన్న వాళ్ళు 10వ తారీఖున స్టేషన్కి వచ్చి కేసు పెడితే మళ్ళీ అదే 10వ తారీఖున వారు ఎవరైతే 7వ తారీఖున కొట్టారో వాళ్ళు వచ్చి కేసు పెడితే మళ్ళీ ఇమీడియట్ గా కౌంటర్ కేసు ఫైల్ చేసి ఇద్దరి మీద కేసులు ఫైల్ చేశారు. మరి ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో, పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఒక మరి బడుగు బలహీన సామాజిక వర్గానికి చెందిన మరి ఇద్దరు యువకులు వారి పని వారు చేసుకుంటున్నారు. నలుగురిని కలుపుకుని అందరినీ కలుపుకుని ముందుకెళ్లే మరి వాళ్ళ మీద ఈ దాడి, వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, కుల వివక్ష అంశాలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు అగ్రకుల దురహంకారంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని కులం పేరుతో దూషిస్తూ మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు బ్రతికే హక్కు లేదా అనే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, నాయకులు తమ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించకుండా కేవలం చంద్రబాబు భజనకే పరిమితమయ్యారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక P4 అని ఒక మోడల్ తీసుకొచ్చాడు. P4 మోడల్ తీసుకొచ్చి బాపట్ల జిల్లా చినగంజం మండలం కొత్త గొల్లపాలెం అనేటువంటి గ్రామంకి వెళ్ళి ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఈ గ్రామం ఒక అభివృద్ధి మోడల్గా నిలుస్తుంది అని చెప్పాడు. చెప్పి చూస్తే P4 అంటే అభివృద్ధి మోడల్ కాదు, అరాచక మోడల్ అని చెప్పడానికి ఈ వీడియో ఒకటి సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నటువంటి ఆ గ్రామంలో కొంతమంది యాదవ సోదరులు గొర్రెల కాపరి వృత్తి చేస్తూ పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం ఈదుమూడి గ్రామానికి వెళ్ళారు. ఆశ్చర్యం చూడండి, ఈ ఈదుమూడి గ్రామం మట్టిగుంట అనేటువంటి గ్రామ పరిధిలో ఉంటుంది. ఇది మన సిఎస్ గారి ఊరు, చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సాయి ప్రసాద్ గారి సొంత ఊరు. ఒక్క దెబ్బకు చంపేస్తాం, చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు
సిఎస్ గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సిఎస్ గారి చీఫ్ సెక్రటరీ గారి సొంత గ్రామంలో మేత కోసం గొర్రెల కాపర్లు వెళ్తే, అరే గొల్లనా కొడకల్లారా, ఒక్క దెబ్బకు చంపేస్తాం, అరే లం కొడకల్లారా, వాళ్ళు ఏమంటున్నారండి యాదవులు, బాబాయ్ బాబాయ్ ఒకసారి మా మాటినండి బాబాయ్ అని వాళ్ళని ప్రాధేయపడుతుంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారిని నోరు తెరిస్తే తరువాత వారి కుటుంబ సభ్యుల్ని, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల యొక్క కుటుంబ సభ్యుల్ని నోటితో మాట్లాడలేనటువంటి అత్యంత క్రూరమైనటువంటి దూషణలు, భారతదేశంలోనే అతి పెద్ద సామాజిక వర్గం అయ్యి దేశంలోనే మొత్తానికి ఈ ప్రపంచంలోనే అత్యంత సాంస్కృతిక రాజకీయ సామాజిక అనుబంధం ఉన్నటువంటి అతి పెద్ద కులమైనటువంటి బీసీ జాతుల్లో ఒకటైన యాదవ కుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కులం పేరుతో అవమానిస్తూ, కులంలో ఉన్నటువంటి మహిళలను కూడా ఎందుకయ్యా మా కులాన్ని, మా ఇంట్లో వారిని, మా సామాజిక వర్గాన్ని తిడుతున్నారేందయ్యా అని వారు ప్రాధేయపడుతుంటే ఒక్కసారి కాదురా 100 సార్లు తిడతాం. వారి పైన దాడులు చేసి అరాచకాన్ని చేసి అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు కానీ యాదవులకు కానీ ఈ రాష్ట్రంలో అసలు బతికేటువంటి స్వేచ్ఛ ఉందా? జోన్ 3లో 50 సంవత్సరాలు నిండిన కార్మికులు పనిచేయడానికి వీల్లేదని మెడికల్ డిపార్ట్మెంట్లో టెండర్ కండిషన్లు పెట్టారని, దాన్ని తొలగించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జె రాజారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నారని, కార్మికుల పొట్టకొట్టి వారు కక్కిన కూడు తినడానికి ఆశపడుతున్నారని, దాన్ని మానుకోవాలన్నారు. అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని డిఎంఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జె రాజారెడ్డి మాట్లాడుతూ, జోన్ 3లో 50 సంవత్సరాలు నిండిన కార్మికులు పనిచేయడానికి వీల్లేదని, మెడికల్ డిపార్ట్మెంట్లో టెండర్ కండిషన్లు పెట్టారని, వాటిని తొలగించాలని తాము కోరుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి దగ్గర బంధువుని అని చెప్పే పద్మావతి ఏజెన్సీస్ కు సంబంధించిన కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు టెండర్ కండిషన్స్ లో తీసేయాలని ఉంది కాబట్టి తీసేస్తున్నానని చెప్పారన్నారు. కానీ టెండర్ కండిషన్స్ లో తొలగించమనలేదని, 50 సంవత్సరాలు దాటిన వారిని చేర్చుకోకూడదని ఉందన్నారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను 50 సంవత్సరాలు నిండాయని తొలగించడం అన్యాయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు 50 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారని, కానీ వైద్య రంగంలో వచ్చే వారికి మాత్రం 50 సంవత్సరాలకు ఫిట్నెస్ తగ్గిపోతుందని కాంట్రాక్టర్ చెబుతున్నారని తెలిపారు. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలైతే డిఎంఈలో మాత్రం 50 ఏళ్లకే వయో పరిమితి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమని చెప్పారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చలో డిఎంఈ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున కార్మికులు ఇక్కడ డిఎంఈ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు జోన్ 3లో 50 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక టెండర్ కండిషన్స్ పెట్టారు. ఈ టెండర్ కండిషన్స్ని తొలగించాలని చెప్పి మేము దీని మీద ఆందోళన చేస్తూ వస్తూ ఉన్నాము. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను బంధువుని, దగ్గరి బంధువుని అని చెప్పేటువంటి పద్మావతి ఏజెన్సీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు వారు నేను ముఖ్యమంత్రి బంధువు కాబట్టి టెండర్ కండిషన్స్లో వాళ్ళని తొలగించాలని ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను అని చెప్తాడు. కానీ టెండర్ కండిషన్స్లో తొలగించమని లేదు. 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని చేర్చుకోకూడదు అని ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 50 సంవత్సరాలు నిండినాయనే నెపంతో తొలగించడం అన్యాయము. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ ఏజ్ని 65 సంవత్సరాలు చేసింది, 62 సంవత్సరాలు. కానీ ఇక్కడికి మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 50 సంవత్సరాలు మాత్రమే, ఎందుకంటే వాళ్ళకి ఫిట్నెస్ ఉండదు అని కాంట్రాక్టర్ చెప్తున్నాడు. అంటే 50 సంవత్సరాలకి ఫిట్నెస్ వాళ్ళకి తగ్గిపోతే మరి
62 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫిట్నెస్ లేని వాళ్ళతో ఏ విధంగా పనిచేస్తున్నారు? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. పని చేసేటువంటి హక్కుని కాలరాసేది, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నారు. నేను భాస్కర్ నాయుడు గారు ఆ పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్కి నేను చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు కార్మికులు కడుపు కొట్టి వాళ్ళు కక్కిన కూటి కోసం ఆశపడుతున్నావు, దయచేసి దాన్ని మానేసేయండి. తర్వాత అధికారులు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్కి ఒత్తాసు పలుకుతున్నారు, ఆయన చెప్పిన దానికి తందానా అంటున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఈరోజు మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ చేసినటువంటి ఆందోళనకు ఏఐటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇది చాలా న్యాయమైనటువంటి జెన్యూన్ ఇష్యూ. ఎందుకంటే ఈరోజు ఇతర రంగాలలో ఏ రంగంలో కూడా ఇదే పని చేసేటువంటి వాళ్ళు, శానిటేషన్ వర్క్ చేసేవాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఆర్టీసీలో కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి 62 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వం కొనసాగిస్తాం. మరి ఎందుకు ఈ మెడికల్లోనే 50 సంవత్సరాలకే కటా పెట్టారనేటువంటిది మా ప్రశ్న. ఇది చాలా దుర్మార్గం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే వాళ్ళ బంధువులు, సీఎం గారి బంధువులు కాంట్రాక్టులు తీసుకొని వీళ్ళందరినీ కూడా ఎట్లా పడితే అట్లా తీసేయాలా, ఎప్పుడు పిలిస్తే వీళ్ళు వ్యతిరేకంగా మాకు ఎక్కువ మాట్లాడితే ఏ వర్కర్ ప్రశ్నించినా మరి వాళ్ళని తొలగించడానికి మా చేతుల్లో అధికారం ఉండాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్ర చేసి ఈ టెండర్ రూల్స్లో 50 సంవత్సరాలు పెట్టించుకున్నారు. ఈ ఐఏఎస్ అధికారులు కూడా ఈ 50 సంవత్సరాలు ఇది కరెక్ట్ కాదని తెలిసి కూడా వాళ్ళకు దాని మీద సంతకం పెట్టి టెండర్ రూల్స్ పాస్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.